హలో ఆల్. సో, చాలా డేస్ తర్వాత నేనైతే వీడియో చేస్తున్నాను. సో, ఐయామ్ సారీ ఫర్ దట్. చాలా డేస్ లేట్ అయిపోయింది ఆల్రెడీ. కొంచెం బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. అండ్ ఈరోజైతే కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, చాలామంది ఏమడుగుతున్నారు అంటే కోచింగ్ తీసుకోవాలా? అండ్ ఎలాంటి కోచింగ్ తీసుకుంటే బెటర్? హ్మ్. కోచింగ్ సెంటర్స్ ఏవేవి బాగుంటాయి? తెలుగులో చెప్పేటువంటి కోచింగ్ సెంటర్స్ ఉంటే సజెస్ట్ చేయండి. హిందీ కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళ క్లాసెస్ మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో, లేదంటే సెల్ఫ్ స్టడీ బావుంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే సెల్ఫ్ స్టడీ బెటర్ అని చెప్తాను. అంటే ఇన్ కేస్ మనకి టైం ఉంటే మనం సెల్ఫ్ స్టడీని చూజ్ చేసుకోవడం చాలా బెటర్. లేదు అనుకోండి మనకి షార్ట్ పీరియడ్ ఉంది. ఒక 2, 3 మంత్స్ గ్యాప్ ఉంది మనకి అనుకున్నప్పుడు మీరు కోచింగ్‌కి వెళ్తే బావుంటుంది. అది నా ఒపీనియన్. అండ్ సెల్ఫ్ స్టడీ ఏంటి అంటే మనకొక 6 మంత్స్ టైమ్ ఉంది అనుకోండి. మనం మనంతటా మనము ఒక ప్లాన్‌ని, ఒక స్కెడ్యూల్‌ని ప్రిపేర్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. అండ్ కోచింగ్ సెంటర్స్ ఏవి బావుంటాయి అంటే లైక్ 4, 5 కోచింగ్ సెంటర్స్ అయితే బాగున్నాయి. అవేంటి అంటే ఆర్‌జే నర్సింగ్ అకాడమీ గానీ, ఓం నర్సింగ్ అకాడమీ, జేఏఎన్‌సీ, జిన్సీ గానీ, మాస్టర్స్ నర్సింగ్ అకాడమీ గానీ, ఇలా ఒక 5, 6 అకాడమీస్ అయితే చాలా బావున్నాయి. అండ్ వాళ్ళు క్లియర్‌గా గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి అవి. అండ్ బుక్స్ ఒక్కటే ప్రిపేర్ అవ్వకుండా మనము యూట్యూబ్ ఛానల్స్‌ని గూడా కొన్ని ఛానల్స్‌ని ఫాలో అవ్వడం కూడా బెటర్. ఎందుకంటే బుక్స్‌లో ఉన్నటువంటివే కాకుండా ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ అప్ టు డేట్‌గా వాళ్ళైతే యూట్యూబ్ క్లాసెస్‌లలో మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి బుక్స్ ఒక్కటే కాకుండా వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ బెస్ట్ బుక్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. బెస్ట్ బుక్స్ ఏంటి అంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో గూడా చెప్పాను. 'టార్గెట్ హై' బుక్ కానీ, లేదంటే 'మిషన్ హై' బుక్ కానీ, 'ఎన్‌క్లెక్స్' బుక్స్ కానీ చాలా బావున్నాయి. నేను రీసెంట్‌గా 'మిషన్ హై' బుక్‌ని గూడా పర్చేస్ చేశాను. అది కూడా చాలా బావుంది. అండ్ ఇన్ డీటెయిల్‌గా దాంట్లో ప్రతి టాపిక్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆ బుక్ కూడా చాలా చాలా బావుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ తీసుకోండి. లేదు మీకు ఏదైతే కంఫర్ట్‌గా ఉంది అని అనుకుంటున్నారో ఆ బుక్‌నైనా ప్రిఫర్ చేసుకోండి. అండ్ 2, 3 బుక్స్ తీసుకొని చదవాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా ఒక బుక్‌ని పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒక 2 బుక్స్ ఉంటే సరిపోతుంది మన దగ్గర. ఓకే. అండ్ ఫస్ట్ అయితే మీరు థియరీ పార్ట్‌ని ప్రిఫర్ చేసుకోండి. థియరీ పార్ట్‌ని కంప్లీట్‌గా సిస్టమ్ వైస్ మొత్తం చదివిన తర్వాత ఎంసీక్యూస్‌ని ప్రిఫర్ చేయండి. ఓకే. అండ్ ఇంతకుముందు థియరీ పార్ట్ అంతా చదివిన వాళ్ళు ఒకసారి రివైజ్ చేసుకోండి. రిపీట్ చేసుకోండి మళ్ళీ. రివిజన్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీరెప్పుడు కూడా మర్చిపోకుండా మీరు క్వెషన్స్‌ని అటెంప్ట్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ అంటే కాన్ఫిడెన్స్‌తోని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీకు రివిజన్ అనేది ఉంటుందో, అదే మీరు ఒక్కసారి చదివినట్లయితే మీకేం గుర్తుండదు. ఎప్పుడైనా రిపిటేషన్ చేయడం ద్వారా మనకి కాన్ఫిడెంట్‌గా ఉంటాం మనము. కాన్ఫిడెంట్‌తోని మనం క్వెషన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, థిస్ ఈస్ అబౌట్ ద బెస్ట్ బుక్స్. అండ్ ఎన్ని అవర్స్ చదవాలి? ఎంత టైం కేటాయిస్తే మనకి అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. 6 అవర్స్ అయితే కంటిన్యూగా చదవాలండి. ప్రతిరోజు మనం ఒక 6 అవర్స్ అన్నా కేటాయించడం ద్వారా 4-5 అవర్స్ అట్‌లీస్ట్. సో, మీరు ఆ టైంని కేటాయించి బాగా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా జాబ్ కొట్టగలుగుతారు. ఓకే. అండ్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చా అని చెప్పేసి చాలామంది అడిగారు. సో, అదైతే చాలా టఫ్ అనే చెప్తా నేను. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది మనం అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి మనం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా టఫ్ అది. ఎందుకంటే పేపర్ గూడా అదే లెవెల్‌లో ఉంటుంది కాబట్టి, మనము స్టేట్ ఎగ్జామ్స్ అంటే మనం అటెంప్ట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సెంట్రల్ దగ్గరికొచ్చేసరికి అట్లా ఉండదు. ఎందుకంటే సెంట్రల్ జాబ్స్‌కి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటది. మనకి స్టేట్ జాబ్స్‌లో అయితే నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఇక్కడ మనకి నెగెటివ్ మార్కింగ్ ఉండడం వలన మనం అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేస్తే మనమే లాస్ అవుతాం. మనకి కరెక్ట్‌గా తెలిసినప్పుడే అటెంప్ట్ చేయాలి. లేదు అంటే మనకి ఏది తెలిస్తే అది పెట్టామనుకోండి, మనం అక్కడ లాస్ అవ్వడం జరుగుతుంది. మనకొచ్చేటువంటి మార్క్స్ కూడా మనం పోగొట్టుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మాత్రం మనం చదవడం అయితే ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమనే చెప్తా నేను. ఇన్ కేస్ మనకి చాలా టైం ఉంది ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటే ఓకే. బట్ మనకి టైం లేదు అన్నప్పుడు మాత్రం మనం రిజైన్ ఇచ్చేసి ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీబీ నగర్‌లో వేకెన్సీస్ గురించి అడిగారు. అండ్ కొంతమందైతే కామెంట్స్ కూడా పెట్టారు. ఏంటి అంటే బీబీ నగర్‌లో వేకెన్సీస్ గురించి అడగొద్దు. లైక్ నర్సింగ్ ఆఫీసర్సే ఎక్కువ ఉన్నారక్కడ. పేషెంట్స్ లోడ్ తక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు. యెస్. ప్రెజెంట్ అయితే నర్సింగ్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉండడం కాదు. సఫిషియంట్‌గా ఉన్నారంతే. పేషెంట్స్ లోడ్ అనేది నార్మల్‌గా ఉంటుంది. అండ్ ఎక్కువ రష్ అయితే లేదు ప్రెజెంట్. సో, బీబీ నగర్‌లో వేకెన్సీ ఇప్పట్లో అయితే రాకపోవచ్చు. మేబీ మనము నాసెట్ 10లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాసెట్ 9కి వాళ్ళు యాడ్ గూడా చేసేటువంటి ఛాన్సెస్ అయితే లేవు. నాసెట్ 10 ఆర్ నాసెట్ 11లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ సఫిషియంట్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఓకే. అండ్ బీబీ నగర్‌లో వేకెన్సీస్ కోసమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడు గూడా అట్లా ఆలోచించకండి. వేరే అంటే ఈ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయండి. మీకు నెక్స్ట్ టైమ్‌కి హెల్ప్ అవుతుందేమో. సో, ఆ విధంగా ఆలోచించండి. అంతేగాని చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డౌట్స్ పైన ఫోకస్ చేసే కన్నా ఫస్ట్ ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి. అప్పుడే మీకది హెల్ప్ అవుతుంది. అండ్ నెగెటివ్ కామెంట్స్‌ని ఎప్పుడైనా గూడా మైండ్‌లో పెట్టుకోవద్దు. యాక్చువల్‌గా కొందరుంటారు ఎట్లా అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళని ప్రిపేర్ అవ్వనివ్వరు. అండ్ వాళ్ళకి రాంగ్‌గా గైడ్ చేస్తుంటారన్నట్టు. లాస్ట్ కొన్ని వీడియోస్‌లో కొంతమంది పెట్టిన కామెంట్స్ ఏంటి అంటే, స్టేట్ జాబ్స్ అంటే ఉన్న వేకెన్సీస్‌కే అసలు దిక్కు లేదు. ఇంకా ఇవెక్కడి నుండి ఇస్తారు అని చెప్పేసి ఆ కామెంట్స్ పెట్టారన్నట్టు. సో, యాక్చువల్‌గా వాళ్ళకి స్టేట్ జాబ్స్, సెంట్రల్ జాబ్స్ వాటి గురించి అస్సలు ఐడియా లేదని అర్థమైందక్కడ క్లియర్‌గా. సో, అలాంటి కామెంట్స్‌ని ఎప్పుడు గూడా పట్టించుకోవద్దు. స్టేట్ ఈస్ డిఫరెంట్, సెంట్రల్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్‌గా గూడా. ఈవెన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ గానీ, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గానీ ఏదైనా కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. దేనిది దానికే ఉంటది. సో, దేన్ని గూడా స్టేట్‌ని సెంట్రల్‌తో కంపేర్ జేయడం, సెంట్రల్‌ని స్టేట్‌తో కంపేర్ చేయడం అలాంటివి ఏవి గూడా పట్టించుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ మీ ఫోకస్ అంతా గూడా ప్రిపరేషన్ పైన పెట్టండి. అదే మీకు చాలా హెల్ప్ అయితది. అండ్ ఒకసారి మీకు ఛాన్స్ మిస్ అయింది అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ రావు. సో, ఎలాంటి నెగెటివ్ కామెంట్స్‌ని తీసుకోకుండా, మైండ్‌లో పెట్టుకోకుండా, మీ ఫోకస్ అంతా గూడా మీ బుక్స్ పైన పెట్టండి. మీ స్టడీ పైన పెట్టండి. మంచిగా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. లైక్ హెల్తీ లైఫ్ ప్యాటర్న్‌ని స్టార్ట్ చేయండి. స్లీప్ సైకిల్‌ని మెయింటైన్ చేయండి. స్టడీ అవర్స్‌ని కేటాయించుకోండి. అండ్ ఎగ్జామ్ అయ్యేంత వరకి కూడా మీరు ఒక్క స్కెడ్యూల్‌నే ఫాలో అవ్వండి. ఒక టైమ్‌నే పెట్టుకోండి. అప్పుడే మీరు కంపల్సరీ మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఇది మాత్రం ట్రూ. ఓకే. అండ్ మీ 100% మీ ఎఫర్ట్‌ని పెట్టండి. మీరు జాబ్ రావాలి అని ఆలోచిస్తే మాత్రం అది రాదు. ఓకే. అండ్ మీ ఎఫర్ట్స్ అనేవి 100% ఉండాలి. అప్పుడే మీరైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అండ్ ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ స్టడీ పైన ఫోకస్ చేసుకుంటారు. అండ్ మీరు సక్సెస్ అవుతారు లాస్ట్‌కి. ఓకే. సో, ఏ కోచింగ్ సెంటర్స్ గురించి చెప్పాను గదా! ఏవి చూజ్ జేసుకోవాలో అండ్ చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. బెస్ట్ యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మన తెలుగు వాళ్ళు గూడా లైక్ ఒక చాలా అని గాదు. ఒక 3, 4 ఛానెల్స్ వాళ్ళైతే మంచి మోటివేషన్ గాని, మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళ వీడియోస్ చూడండి. మీకు హిందీ వీడియోస్ వాళ్ళవి చూడాలి అనిపించకపోతే మన తెలుగు వాళ్ళే చూడండి. బెస్ట్ వీడియోస్ జేస్తున్నారు. వాళ్ళు గూడా మంచిగా మోటివేట్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళ వీడియోస్ చూడండి. మోటివేట్ అవ్వండి. అండ్ మీరు వేరే నెగెటివ్ థాట్స్ మైండ్‌లో పెట్టుకోకుండా, డిస్కరేజ్ అవ్వకుండా ఎలాగైనా మీ కాన్సంట్రేషన్‌ని దెబ్బ తినకుండా ఫోకస్ జేసుకోండి. ఒకసారి మీరు సక్సెస్ అయ్యారు అంటే, ఈ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయ్యారు, మీకు జాబొచ్చింది అంటే, మీ లైఫ్ ఆల్‌మోస్ట్ సెట్ అయిపోయినట్టే. అండ్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి మీరు వేరే ఏ థింగ్స్ పైన గూడా ఫోకస్ పెట్టొద్దు ఎగ్జామ్ అయ్యే వరకి. ఓన్లీ స్టడీ పైన స్టడీ, స్టడీ, స్టడీ అన్నట్టుగానే ఉండండి. ఓకే.
ఆహ్, అండ్ చాలామంది అయితే నా జాబ్ గురించి అడిగారు. నాకు ఎలా ఈ ఎయిమ్స్ వచ్చింది? ఎట్లా ఎంత ర్యాంక్ వచ్చింది? ఎన్నో అటెంప్ట్ అని చెప్పేసి చాలామంది అడిగారు. నా స్టోరీ గురించి కూడా అడిగారు. సక్సెస్ స్టోరీ గురించి చెప్పండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతదని చెప్పేసి. సో, తప్పకుండా చెప్తా. యాక్చువల్‌గా నేనైతే నాసెట్ ఎగ్జామ్‌కి నేనసలు ప్రిపేర్ అవ్వలేదు. టు బీ ఫ్రాంక్. నేను సింగరేణి ఎగ్జామ్‌కి నేను ప్రిపేర్ అయ్యాను. సో, తెలంగాణలో ఎస్‌సీసీఎల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. నేను ఆ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాను. అండ్ బిఫోర్ థట్ ఐ వర్క్డ్ ఇన్ వన్ ప్రైవేట్ హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్ అక్కడికప్పుడులో నేను వర్క్ చేశాను 2½ ఇయర్స్. యాక్చువల్‌గా నేను ఆ 2½ ఇయర్స్ వర్క్ చేసి నా టైమ్‌ని నేను వేస్ట్ చేసుకున్నానక్కడ. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంది అంటే అక్కడ వర్క్ చేయడం వల్ల ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేదొచ్చింది. దాన్ని గెయిన్ చేసుకోగలిగిన ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ గూడా ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 1 ఇయర్ వర్క్ చేస్తే బెటర్. దట్ ఈస్ మై ఒపీనియన్. బికాజ్ మనం ఎన్ని ఇయర్స్ మనం వర్క్ చేషినా, మనం ఎంత కష్టపడ్డా ప్రైవేట్ సెటప్‌లో వాళ్ళు మనకి 20, 25 కన్నా సాలరీ అయితే మనకెక్కువ ఇవ్వరు. అండ్ మనం చేసేటువంటి సర్వీసెస్‌కి అది అసలు ఇవ్వాల్సినటువంటి సాలరీయే గాదు. అండ్ మనకి తగినటువంటి గుర్తింపు, రికగ్నిషన్ గూడా సరిగ్గా ఉండదు. సో, అవన్నీ పక్కన బెడితే మనకా వాళ్ళిచ్చేటువంటి ఆ సాలరీ అనేది మనకి వేటికి గూడా సరిపోవు. ప్రెజెంట్ ఉన్న ఈ జనరేషన్‌లో మనకైతే ప్రెజెంట్ ఉన్నటువంటి ఖర్చులని బట్టి మనకా సాలరీ అనేది ఎటు సరిపోదు. అండ్ అట్‌లీస్ట్ రికగ్నిషన్ అయినా ఉంటుందా అంటే అది గూడా ఉండదు. సో, ఇవన్నీ అయితే చాలా ఉంటాయి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో. అండ్ అక్కడ మనకి గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వండి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరుండరు. ఇన్‌ఫాక్ట్ మనల్ని డిస్కరేజ్ చేస్తారు తప్ప ఎంకరేజ్ అయితే ఎవ్వరు చెయ్యరు. అది చాలా ఎక్స్‌పీరియన్స్ అక్కడ. సో, నేనే చాలా లేట్‌గా రికగ్నైజ్ అయినా. అంటే ఇట్లా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనే కాన్సెప్టే చాలా లేట్‌గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్‌గా నా ఓన్ సిస్టర్ తను స్టేట్ గవర్నమెంట్‌లో తనకి జాబ్ రావడం వల్ల నాకు ఇంకా కొంచెం అది మోటివేట్‌గా అయ్యి, రికగ్నైజ్ అయ్యి, నేను ఆ జాబ్‌కి రిజైన్ ఇవ్వడం జరిగింది గ్లోబల్ హాస్పిటల్ నుంచి. ఆఫ్టర్ థాట్ ఒక 6 మంత్స్ నేను 6 మంత్స్ చాలా బాగా అంటే బాగా ప్రిపేర్ అయ్యాను. నేను ఏవైతే చెప్పానో ఇప్పుడు ఆ బుక్స్‌ని ప్రిపేర్ అయ్యాను. ఆ కోచింగ్ ఛానెల్స్ వాళ్ళని ఫాలో అయ్యాను. కోచింగ్ నేను తీసుకోలేదు. బట్ యూట్యూబ్ ఛానెల్స్‌ని ఆ వీడియోస్‌ని చాలా డిఫరెంట్ వీడియోస్‌ని నేను ఫాలో అయ్యేదాన్ని. అండ్ ఆల్సో టార్గెట్ హై బుక్ ఒక్కటే నేను ప్రిపేర్ అయ్యాను. 6 మంత్స్ నేను హార్డ్‌గా 6 మంత్స్ ప్రిపేర్ అయినా, దాంట్లో ఎవ్రీడే నేను ఒక 6 అవర్స్ అయితే కంపల్సరీ ప్రిపేర్ అయ్యేదాన్ని. అండ్ దేనిపైన గూడా నేను ఫోకస్ పెట్టలేదు. అండ్ ఎవరి మాటల్ని గూడా పట్టించుకోలేదు. లైక్ జాబ్ చేయట్లేదా అని చాలామంది అడుగుతుండేవాళ్ళు. కానీ ఏవి గూడా నేను పట్టించుకోలేదు. అండ్ మా ఇంట్లో కూడా నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈజీగా నేను జాబ్‌కైతే రీచ్ అవ్వగలిగిన. అండ్ సో, సింగరేణికి ప్రిపేర్ అయిన తర్వాత నాకు సింగరేణిలో ఆల్ ఓవర్ స్టేట్ 6థ్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు నాకొక కాన్ఫిడెంట్ అనేది నాకు డెవలప్ అయింది అక్కడ. సో, నేనెందుకు అటెంప్ట్ చేయొద్దు నాసెట్ ఎగ్జామ్ గురించి కూడా అప్పుడే నాకు తెలిసింది. అసలు తెలంగాణలో బీబీ నగర్‌లో ఎయిమ్స్ ఉంది అనే ఒక ఐడియా గూడా నాకు అప్పటి వరకి గూడా తెలీదు. సో, ఇంకొక 2, 3 కొలీగ్స్ సింగరేణిలో ఉన్నటువంటి కొలీగ్స్ కూడా వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నప్పుడు నాకు గూడా ఒక ఐడియా వచ్చి నేను గూడా నాసెట్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయడం జరిగింది. సో, అది నా ఫస్ట్ అటెంప్ట్ అన్నట్టు. దట్ వాస్ మై ఫస్ట్ అటెంప్ట్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే చాలా మందికి ఫస్ట్ అటెంప్ట్‌లో ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఉంటది. కానీ కొంచెం లక్ కూడా ఉండాలి అంటారు గదా! సో, మేబీ అది నాకు హెల్ప్ అయ్యి ఉంటది. అండ్ నేను సింగరేణి కోసం కష్టపడింది అండ్ లక్ 2 కలిసి నా ఫస్ట్ అటెంప్ట్‌లోనే నాకు ఎయిమ్స్ బీబీనగర్ రావడం జరిగింది. అండ్ నా ర్యాంక్ అయితే 2375. సో, ఇది నా స్టోరీ. ఇంకా పెద్ద స్టోరీ ఉంది. కానీ నేనైతే షార్ట్‌కట్‌లో చెప్పేషినా మీకిప్పుడు. అండ్ సో, ఎప్పుడైనా సరే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు వేరే వాటి గురించి, వేరే వాళ్ళ కోసం ఏం ఆలోచించొద్దు. మనమంతా కూడా ఫోకస్ అనేది స్టడీ పైననే పెట్టాలి. దట్స్ ఇట్. అండ్ నేనైతే ఎయిమ్స్‌లోకి ఎంటర్ ఇవ్వడం జరిగింది. ఇది నా స్టోరీ.
దెన్ ఓకే. చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ప్లీజ్ ఫస్ట్ అయితే డౌట్స్ పైన ఫోకస్ పెట్టకండి. అండ్ స్టడీ పైన కాన్సంట్రేషన్ పెట్టండి. ఇంకా మీకు చాలా తక్కువ టైం ఉంది. పెద్ద టైం కూడా లేదు కాబట్టి రిపీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే మీరు ముందు నుంచి ప్రిపేర్ అయ్యారో దాన్నొకసారి రివైజ్ చేసుకోండి కంప్లీట్‌గా. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎంసీక్యూస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఏది వదిలిపెట్టొద్దు. నేనిప్పుడు చెప్పినట్టుగా మిషన్ హై వాళ్ళ పబ్లికేషన్స్‌లో క్వెషన్ పేపర్స్ 130 సాలిడ్ క్వెషన్ పేపర్స్‌తోని ఒక బుక్ అయితే ఉంది. అదొకసారి చూడండి. అది నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఆ క్వెషన్ పేపర్స్ అన్నింటిని కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకది చాలా హెల్ప్ అవుతుంది నిజంగా. ఓకే. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.